హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను ఇప్పుడు ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అడిగితే, మళ్ళీ తెలంగాణలో కొత్త విద్యలు మొదలయ్యాయి, కేరళ తాంత్రికమని. మీరు నా వీడియోలో చూసే ఉంటారు. మీకు వాయిస్ వినబడుతుందో లేదో, ఆ వీడియో నేను చూస్తున్నాను. అది నా వీడియోనే. ఒక పేరు మెన్షన్ మీకు నా వీడియోలో ఉండి ఉంటుంది. ఆడవాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి తన దగ్గరికి రప్పించుకొని వచ్చిన వాళ్ళకి నేను ఇచ్చిన మంత్రాల ద్వారా, అంటే పూర్తి సాధకుడు కాదు, సాధన విధానం తెలియదు, పైగా పూర్తిగా నేర్చుకోలేదు. ఇంత 3 నెలలకి 10 రోజులు తక్కువ, అంటే 2 నెలల 20 రోజులు మాత్రమే సాధన చేయగలిగాడు. ఇప్పుడు నేను మలయాళ తాంత్రికుణ్ణి, మలయాళ విద్య నేర్చుకున్నవాడిని అన్న ఒక విధంలో తెలంగాణ వాళ్ళని నిజంగా గొర్రెలను చేస్తున్నాడు వాడు. పేరు అల్లం శ్రీను ఆలియాస్ అల్లం మహేష్ ఆలియాస్ మాల్ మహేష్. ఈ 3 పేర్లతో చలామణి అవుతూ నా వీడియోలు అంటే 2 years బ్యాక్ మంత్ర విద్య శిష్య బృందం అని ఉంటుంది. దాంట్లో ఫోటో ఉంటుంది, వీడియో కూడా ఉంటుంది. నేనేదైనా డైరెక్ట్గా పెట్టడం అలవాటు నాకు, అది ఫేస్ టు ఫేస్. దయచేసి ఆ యూట్యూబ్ ఛానల్ పేరు ఈశ్వర మార్గం. వాడు మలయాళ తాంత్రికుడు కాదు, పక్కా తెలంగాణ. రెండో విషయం ఏంటంటే, గురు విద్యని సంపూర్ణం చేసుకోలేదు. రెండో విషయము, వాడికి ఏమి రాదు. మూడో విషయము, ఒక్క విధంగా అయితే నా పేరు చెప్పుకొని కూడా వేరే వాళ్ళ దగ్గర ఆయన మా గురువు గారు అని చెప్పి, అంటే నేను గురువు గారిని నేను కాదని చెప్పలేదు, వేరే ఆడపిల్లల్ని హింస పెట్టడం వల్ల, వాళ్ళు వచ్చి నన్ను అడగడం వల్ల, అవతల వాళ్ళ కాడ ఒక దగ్గర 30,000, ఒక దగ్గర 50,000, బాసరాకు సంబంధించిన ఒక అబ్బాయి దగ్గర 30,000, నల్గొండకు సంబంధించిన ఒక అబ్బాయి దగ్గర 50,000 తీసుకొని మా గురువు గారు తీసుకోమన్నారని చెప్పి అట్లా మోసం చేసి వాడిని పట్టుకొని అంతా జరగడం జరిగింది. అట్లాగే ఆడపిల్లలను కూడా వాడు చెడు దృష్టితో చూడడం వల్ల ఆ వీడియోలు కూడా మీకు పెట్టడం జరిగింది యూట్యూబ్ ఛానల్లో. అవి 2 years బ్యాక్ ఉన్నాయి, చూడండి. ఇప్పుడు ఈశ్వర మార్గం అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ తయారు చేసి, ఒక అచ్చంగా వాడికి తెలియని, రానివి, అసలు బీజం అంటే ఏంటో తెలియదు, యంత్రం అంటే ఏదో తెలియదు, ఏదన్నా చేస్తే ముఖం చూపించి చేయమని నేనే చెప్తున్నా. ఇప్పుడు నా ఛానల్లో వాడి ఫొటోస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. నా కాడికి వచ్చిన వాడి బాధితులైతే ఎవరున్నారో వాళ్ళకి నేను సమాధానం చెప్పి నచ్చజెప్పి వాడిని జైలుకు పంపించకుండా ఆపి, పోనీ లేకనైనా మంచి మార్గంలో బతుకుతాడులే అనుకొని వదిలేశారు. 2 years నుంచి వదిలేశారు. మళ్ళీ 2 నెలల క్రితం ఇది పెట్టడం వేరే, వాడు ఎలాగన్నా బతకనివ్వచ్చు పోనీ అనుకొని. అలాగే వాళ్ళ ఆవిడ కోరుకుంది కూడా. ఆ ఫోన్ రికార్డ్స్ కూడా ఇంకా ఉన్నాయి, వాడి వాయిస్ రికార్డులు కూడా ఇంకా ఉన్నాయి నా దగ్గర, పెన్ డ్రైవ్లో ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే, వీడు మనీ అండ్ ఆడపిల్లలు మెయిన్ టార్గెట్. అది కూడా 13, 12, 15 లోపు ఉన్న ఆడపిల్లల్ని, బ్లైండ్గా ఉన్న పిల్లల్ని మాత్రమే టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే మీరు చెప్తే సరిపోద్దండి అనుకోవచ్చు, కానీ వీడియోల రూపంలో ఉన్నాయి ఇవి. డైరెక్ట్ వాళ్ళు రావటము, అక్కడ ఎవరెవరు మాట్లాడటము, ఫోన్లో మాట్లాడింది మొత్తం రివీల్ చేసి డైరెక్ట్గా పెట్టేశాను, అది ఏమన్నా కానీ అని. అందుకని ముఖం చూపించి మాట్లాడడం నేర్చుకో ఫస్ట్. ఏదో కర్ణ విద్యలు, కేరళ విద్యలు, తాంత్రిక విద్యలు, యంత్రం చేస్తాను, మంత్రం చేస్తాను, తంత్రం చేస్తాను, వశీకరణ ఇట్లా చేయాలి,
108 చేయాలి, 3 లక్షలు చేయాలి. ఇది తప్పు. 3 లక్షలు చేయమన్నాడంటే వాడికి ఏమీ రాదు. 108 చేయమన్నాడు కూడా అంటే ఏమీ రాదనే లెక్క. ఎప్పుడు 21 మాత్రమే చేయమన్నాడు అంటే వాడు ముఖం చూపిస్తున్నాడు, ఇల్లు చూపిస్తున్నాడు అంటే వాడు నమ్మచ్చు. ఫర్ డే 21 టైమ్స్ ఖచ్చితంగా సిద్ధిస్తుంది. సిద్ధిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు మొన్న 2 త్రిశూలాల వీడియోలు పెట్టాను. నేను ముఖం చూపించే ఏదైనా చేస్తాను, నా కాడికి వచ్చే వాళ్ళ ముఖం కూడా చూపిస్తాను. ఎందుకంటే వాళ్ళు సమస్యతో వస్తారు. అవి ఎందుకో చెప్పమంటారా? రేపు వాళ్ళకి ఆ సమస్య వచ్చింది తీరలేదు అంటే మళ్ళీ నా గుమ్మం తొక్కి ఆ వీడియో చూపించి నన్ను అడగడానికి. ఇది ప్రూఫ్. ఇప్పుడు వీడు చేసేదాన్ని బట్టి గురువు గారు అని సంబోధిస్తున్నారు కామెంట్లో. వాడికి గట్టి కొడితే 30 సంవత్సరాలు కూడా ఉండవు. అర్థమైందా? వాడు నా కాడ చేసింది 2 నెలలే. 2 నెలల్లో వాడికి ఇచ్చింది నేను 2 మంత్రాలే. ఆ మంత్రాలు కూడా సరిగా చేయకుండా ఈ ఆడపిల్లల విషయంలో తప్పు చేయడం వల్ల అవి లాగేసుకొని వాడిని దూరం పెట్టడం జరిగింది. దీంట్లో మొత్తం 17 మంది ఉన్నారు. కానీ వీడొక్కడి వల్ల పాపం ఆ 16 మంది దెబ్బతిన్నారు. ఈశ్వర మార్గం అనే యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది నేను నా మాట కాలజ్ఞానము, నేను నా మాట ఛానల్లో 2 years బ్యాకే ఉంది. దయచేసి నమ్మొద్దు, డబ్బుతో మోసపోవద్దు, గురువుగా అంగీకరించొద్దు. ఏమీ లేవు. మీకు కావాలంటే వాడు వాయిస్ రికార్డులు కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఈ ఈశ్వర మార్గం యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో పక్కా ఫేక్. డబ్బులు పోగొట్టుకోవద్దు. అర్థమవుతుందా? అల్లం మహేష్, అల్లం శ్రీను, మాల మహేష్ 3 పేర్లతో చలామణి అవుతున్న ఒక వ్యక్తి. గురువుగా నన్ను స్వీకరించినప్పుడు వాడు నాకే వాట్సాప్లో లింక్ పెట్టాడు. పెట్టి కూడా 10 రోజులు అయింది, పెద్ద పట్టించుకోలేదు. కర్ణ విద్యలు. వీడు ఎప్పుడు కేరళ పోయింది లేదు, ఎప్పుడు వచ్చింది లేదు. కనీసం కేరళ విద్యలు నేర్చుకోవాలంటే మినిమమ్ 21 సంవత్సరం నుంచి 23 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. వీడు నా కాడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో 2 నెలలకే పోయాడు, అంటే 18 నెలలు ఖాళీ. వీడు భూతాలు బేతాలు అంటున్నాడు, క్షుద్రానికే పోతున్నాడు తప్ప దైవతత్వానికి పోవట్లేదు. దెయ్యం పట్టింది, భూతం పట్టిందంటే మంత్రంతో దైవశక్తి వదిలించాలి. కానీ మళ్ళీ దెయ్యాన్నే పిలిచి వదిలించడం అది నిప్పుకు నిప్పు తోడైతే డబల్ అవుతుంది, కానీ నిప్పుకు నీరు తోడైతే చల్లారుతుంది. భగవంతుడు నీళ్ళలాంటి వాడు, చల్లగా చూస్తాడు. నిప్పు దహించేస్తుంది, మంట. ఈ విద్యలు అయితే ఏమున్నాయో అవన్నీ ఫేక్. అర్థమవుతుంది కదా? అదే విద్యలు నేను వాడికి చెప్పుంటే మీకెందుకు చెప్పను? అది సహస్ర గుప్త, చెప్పలేనంత గుప్త నిధి అన్నమాట అది. వాడికి ఏమి తెలియదు, ఏమీ రాదు. మోసపోవద్దు, చూడొద్దు. విని పడిన తర్వాత నా కాడికి వస్తే మర్యాదగా ఉండదు. మళ్ళీ ఇప్పుడు నేనే గురువునని వాడు చెప్తున్నాడు. నేను వదిలేశాను ఎప్పుడో, 2 years బ్యాకే వదిలేసేవాడిని. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. వాడి పేరు చెప్పాను కదా, యూట్యూబ్ ఛానల్ పేరు ఈశ్వర్ మార్గం. దయచేసి మీ డబ్బులు మీ ఆడపిల్లల్ని పోగొట్టుకోవద్దు. డబ్బులు అంటే సరే పోగొట్టుకుంటామంటే ఏదో నమ్మి ఆడపిల్లని ఎలా పోగొట్టుకుంటారంటారు. వాడికాడ ఒక విద్య అయితే ఉంది. నా గురుమాల కంఠమాల ఇచ్చేవాడికి. దానివల్ల వాడికి ఇచ్చిన కర్ణయక్షిని, ధనయక్షిని అనే 2 శక్తివంతమైన మంత్రాలు ఒక 2 ఉన్నాయి. ఆ గురుమాల వాడు తిరిగి ఇవ్వలేదు, కానీ అది పనిచేయదు. కానీ వీడైతే దాన్ని ఉపాసన అయితే చేశాడు. నేను లేకపోయినా, నాతో ఉండకపోయినా ఉపాసన అయితే చేశాడు. దానివల్ల ఈ కర్ణ యక్షినిగా కొలిస్తే మనకు మంచి చేస్తుంది. కానీ పిచాచిగా కొలిస్తే, కర్ణ పిచాచిగా కొలిస్తే మనకు కీడు చేస్తుంది. వీడు చేసేది కర్ణ యక్షిని కాదు, కర్ణ పిచాచి. ధన యక్షిని కాదు, ధన పిచాచి. అంటే పిచాచి ప్రయోగంతో జనాన్ని ఆకర్షించి వాళ్ళ నుంచి డబ్బు, అంటే ధన యక్షిని అనే దాన్ని ధన పిచాచిగా మార్చి
మంత్రాన్ని వెనక్కి ముందుకి వెనక్కి తిప్పడంలోనే ఇక్కడ ఉంటుందన్నమాట. ధర్మపురం వదిలేసి అధర్మపరానికి పోయాడు. మీరు మళ్ళీ దెబ్బతింటారేమో, ఇప్పుడున్న పరిస్థితికే తట్టుకోలేకున్నారు. అందుకని చెప్తున్నాను, దయచేసి ఈశ్వర మార్గం కామెంట్ ఏదైతే ఉందో అది ముందు వాడు ముఖం చూపించమండి. నేను చూపిస్తున్నాను కదా, ముఖం చూపించు అని అడగండి. గురువు గారిని అస్సలు సంబోధించదు, ఎందుకంటే వాడి వయసులో మీకంటే చిన్నవాడు. వాడు ఆయుష్యం దగ్గర 30కి తక్కువే ఉంటాయి. ఇంకా వీడి పర్సనల్ విషయాలకు పోతే చాలా ఉన్నాయి. ఆ వీడియోలో నా వీడియోల కిందే 2 years బ్యాక్ పోతే కనిపిస్తాయి. అల్లంగాడి అరాచకాలను కూడా పెట్టాను, అవి చూడండి. థ్యాంక్ యూ. ఎందుకు ఈ వీడియో పెడుతున్నానంటే నా గురించి ఎత్తాడు కాబట్టి నేను ఈ విధయం పోనీ ఎట్టొకట బతకని, కానీ బతకొచ్చు. రేపు వాడికాడ మోసపోయినోడు నేనే గురువుని వాళ్ళు వచ్చి రేపు మొన్న పోయిన 2 సంవత్సరాల క్రితం వచ్చి నన్ను ఎట్లా అడిగారో రేపు మీరు వచ్చి నన్ను అడుగుతారని ముందుగా పెడుతున్నా. నా భయం నాకు ఉంటుంది కదా, నేనైతే మోసం చేయట్లేదు, అది మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు వాడు చేసిన దానికి నేను బాధ్యుడిని కాదు. ఇది ముందుగా చెప్పడం వల్ల నాకే ఇబ్బంది ఉండదని చెప్పడానికి ఈ వీడియో. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు నమ్మడము నమ్మకపోవడం అనేది మీ కర్మాతీతము. తదాస్తు.